నమస్కారం. అయ్యప్ప శరణామృతం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం. 41 రోజుల దీక్ష, చన్నీటి స్నానం, ఒక పూట భిక్ష, నేలపై నిద్ర, కఠిన నియమాలు, మండల కాలం దీక్ష అనంతరం కొండకు పయనం. ఇదంతా ఎందుకు అంటే ఆ కొండలో నెలకొన్న ఓ పసిబాలుడి బంగారు రూపాన్ని దర్శించుకునేందుకు. ఆ బంగారు బాలుడే మన అయ్యప్ప. అయితే భక్తవరుడైన అయ్యప్ప అనుగ్రహం పొందటం ఎంత సులభమో అంత కష్టం కూడా. ఎందుకంటే ఆ దీక్షలో ఎదురయ్యే ఇబ్బందులు అలాంటివి. ఈ నేపథ్యంలో ఆ అయ్యప్ప గురించి, శబరిమల గురించి, మాలధారణకు సంబంధించి అనేక విషయాలు, విశేషాలు, రహస్యాలు మనతో పంచుకునేందుకు ఈ పూజా మండపానికి విచ్చేశారు అయ్యప్ప ఉపాసకులు శ్రీ రమణ గురుస్వామి గారు. వారికి భక్తిపూర్వక నమస్సులు తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నమస్కారం రమణ గురుస్వామి గారు. స్వామియే శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. గురుస్వామి గారు, ఈరోజు ప్రత్యేకించి అనేక అంశాలను మీ నుంచి మేము కోరుకుంటున్నాం, మా ప్రేక్షకులు కోరుకుంటూ ఉన్నారు. దాంట్లో మొదటిగా అసలు దీక్షల అన్నింటిలోకెల్లా అయ్యప్ప దీక్ష ఎందుకింత ప్రత్యేకత? శరణమయ్యప్ప. శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉద్భవించినటువంటి అద్భుతమైన దైవం అయ్యప్ప. చాలా సులభ రీతిలో మనకి ఆయన దర్శనం అవుతుంది. ఏ విధంగా అంటే సత్యయుగంలో ధర్మం 4 పాదాల మీద నడిచేది, ప్రహ్లాదుడి కాలంలో. తర్వాత త్రేతాయుగం వచ్చేసరికి ధర్మం 3 పాదాలే. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు కాబట్టి రక్షించబడ్డారు అందరూ. ద్వాపరానికి వచ్చేసరికి 2 పాదాలకు వచ్చేసింది ధర్మం. కృష్ణం వందే జగద్గురు, అందరికీ తెలిసిందే. తర్వాత కలియుగం 1 పాదమే. ఆ 1 పాదం కూడా ఇప్పుడు కలియుగం అంతంలో ఇప్పుడు కుంటి పాదంలో నడుస్తోంది. పూర్వం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ భగవద్ దర్శనం అయ్యేది కాదు. విశ్వామిత్రుడు కథ అందరికీ తెలిసిందే. రాజర్షి బ్రహ్మర్షి కావడానికి ఆయన ఎన్నిసార్లు ఎన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడన్నది. ఆ తర్వాత అంత తపస్సు చేసినా కూడా ఆ భావ సాక్షాత్కారం అంత సులభంగా అయ్యేది కాదు వాళ్ళకి. ఇప్పుడు ఈ కలియుగానికి వచ్చేసరికి ఇది రివర్స్ అయ్యింది. ఏ విధంగా అంటే భగవంతుడి కోసం తపస్సు చేయడం కాదు, భగవంతుడే భక్తుల కోసం తపన పడ్డం మొదలుపెట్టాడని అనుకుంటా. అందుకే ఈ శాస్త్ర ధర్మశాస్త్ర అంటే శాసించేవాడు, ధర్మం కోసం విశ్వాన్నంతా శాసించేవాడు ఆయన. శివకేశవుల అంశగా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. దేవి భాగవతంలో భూతనాథోపాఖ్యంలో ఆ ప్రస్తావన ఉంది శాస్త్రాది. చాలామందికి ఇదొక ఏమిటంటే అయ్యప్పది కల్పితం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ దేవి భాగవతం అది రిఫర్ చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది శాస్త్ర ప్రస్తావన అప్పటి నుంచి ఉందని చెప్పి. ఆయనకి ఈ కలియుగంలో ఆయన అంశే అయ్యప్ప. ఆయనకి ఒక అనుమానం వచ్చింది, ఈ మొత్తం ధర్మం అంతా ఏటో వెళ్ళిపోతుంది, మన ప్రస్తావనే లేకుండా మర్చిపోతున్నారని చెప్పి ఆయనే మనకి శరణం అనే ఒక అద్భుతమైన మంత్రాన్ని ప్రసాదించాడు. శరణం అంటే సరెండర్. నువ్వు నాకు శరణం చెప్పు గట్టిగా, నేను నీకు సరెండర్ అవుతానంటున్నాడు అయ్యప్ప. అంటే ఈ అయ్యప్ప దీక్ష ఏమిటంటే జీవాత్మయే పరమాత్మలో లీనమయ్యే అద్భుతమైనటువంటి యాత్ర, అద్భుతమైనటువంటి దీక్ష. ఇది అందరూ మేము ఏదో దీక్ష చేస్తున్నాం అనుకుంటారు. దీక్ష కాదు, ఇది తపస్సు. ఇప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళి చేయక్కర్లేదు, ఇది జనారణ్యం. ఈ దీక్షతోటి ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి అయ్యప్ప ఉద్భవించాడు. గత మనకి తెలిసి ఒక 60-70 ఏళ్ల చరిత్ర అయ్యప్పది మనకు తెలుసు. కానీ మాకు తెలిసి మేము మొదటిగా వెళుతున్న రోజుల్లో 75 సంవత్సరాల పాటు, 75 సార్లు కాదు, యాత్ర చేసిన స్వాముల్ని మేము చూసాం. నీలకంఠ అయ్యర్ అని చెప్పి చెన్నైలో మహానుభావుడు, అయ్యప్ప వంశం అని చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని. ఆయన సాక్షాత్ అయ్యప్ప అవతారం. అలాంటి మహానుభావుల వాళ్ళందరి డైరెక్షన్లో అయ్యప్ప దీక్ష దినదిన ప్రవర్ధమానుతూ వస్తుంది.
ఏ విధంగా అయితే నంబియార్ గారు పూర్వకాలంలో ఆయన ఆ 48 రోజులు 41 రోజులు పెద్ద కాంట్రవర్సీ ఇది. 48 రోజులు నిజానికి మండల దీక్ష అంటే 48 రోజులు, కానీ 41 రోజులు అలవాటు అయింది కాబట్టి ఇప్పుడు మనం సరే నాయన కనీసం 41 రోజులనే చెయ్యండి అని అంటున్నాం. ఆ రోజుల్లో అడవిలో వాళ్ళందరూ ఒక సన్నిధానం ఏర్పాటు చేసుకుని ఆ 41 రోజుల పాటు ఎక్కడికి వెళ్ళేవారు కాదు. అలా ఉండేది దీక్ష. అలాంటిది రాను 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 ఈ దీక్ష విరివిగా ప్రచారంలోకి వచ్చి ఇప్పుడు 10లు, 100లు, 1000, లక్షల నుంచి కోట్లలోకి అయ్యప్ప భక్తులు తయారయ్యారు. స్వామి, ఇక్కడ ఒక చిన్న సందేహం. మన సంప్రదాయంలో, సనాతన సంప్రదాయంలో ఎంతో మంది దేవీ దేవతల్ని మనం నిత్యం ఆరాధిస్తూ ఉంటాం. ఎవరి ఇష్టదైవాన్ని వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. అయ్యప్ప విషయానికి వచ్చేసరికి నిత్యారాధన కాకుండా ఇలా ప్రత్యేకించి ఒక మండల దీక్షో లేకపోతే 60 రోజుల దీక్షో ప్రత్యేకించి చేయటంలో గల ఆంతర్యం ఏంటి? ఏం తేడా లేదు అయ్యప్ప దీక్షకి వాళ్ళకి. కాకపోతే అంటే ఆచరణ అందరూ మానేశారు కాబట్టి ధర్మశాస్త్ర అనే పేరుతో అయ్యప్ప అనేవాడు ఉన్నాడు రా నాయన, ఇలా చేయండి దీక్ష. అయ్యప్ప దీక్ష అంటే ఏమిటి? మంచితనం, మానవత్వం, సత్యభాషణం, సత్వజీవనం, సత్సాంగత్యం, సాధువర్తనం, శీతల స్నానం, భూతల శయనం, ఏకభుక్తం, కఠిన బ్రహ్మచర్యం. ఇదే అయ్యప్ప దీక్ష. అందరూ ఆచరించవలసిందే. అంటే సనాతన ధర్మంలో మనం ఎలా ఉండాలి, మన వర్తనం ఎలా ఉండాలి అనేది మనకి తెలియచేసే గొప్ప దీక్ష అయ్యప్ప. ఉదాహరణకి మొన్న కరోనా వచ్చింది మధ్యకాలంలో. అవును. కరోనా సమయంలో అందరూ అయ్యప్ప దీక్ష ఎలా పాటిస్తారో అలా పాటించిన వాళ్ళందరికీ ఎవ్వరికీ ఏ ఆపద కలగలేదు. ఎందుకంటే అంతా సత్సాంప్రదాయం, శుచి. అయ్యప్ప దీక్షలో ముఖ్యమైనది ఏమిటంటే శుచి. శుభ్రంగా 2 పూట్ల స్నానం చేయడం, ప్రాతకాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం, ఇవన్నీ సాధారణ నియమాలే. కానీ ఇవన్నీ మర్చిపోతున్నారు కాబట్టి అయ్యప్ప దీక్ష అనేది మనకి అలవాటు చేశారు పెద్దవాళ్ళు. ఈ దీక్షతోటి మనకి మంచి అలవాట్లు చేసుకుని సమాజంలో మంచి ప్రవర్తనతో ఉండడానికి దోహదపడేలాగా మనందరికీ ఒక గైడెన్స్ ఇచ్చారు పెద్దవాళ్ళు. అంతేగాని వివిధ దేవతలకి అయ్యప్పకి ఏమీ తేడా లేదు. ఈయనే శివకేశవ అంశ, శక్తి స్వరూపం అని చెప్తారు ఈయన్ని. ఆ శివకేశవుల అంశ కాబట్టి పొద్దున్నే లేవగానే స్నానం చేసి ఆ శివుడికి ఇష్టం అని చెప్పి ఇంత విభూది పెట్టుకుంటాం, నారాయణుడికి ఇష్టం అని చందనం పెట్టుకుంటాం. సాక్షాత్ శక్తి స్వరూపం కాబట్టి కుంకుమ ధరిస్తాం. ఇది అసలు ఏ బొట్టు పెట్టుకోవడం మానేశారు కదా ఇప్పుడు, జుట్టు ఎరబోసుకుని తిరిగి. అలాంటి సమయంలో అయ్యప్ప దీక్ష అనేది కనీసం 48 రోజులు 41 రోజుల పాటు వాళ్ళు యాత్ర చేసి వచ్చేదాకా ఒక 40-50 రోజుల పాటు ఈ కఠిన నియమంలో ఉంటే ఈ దీక్ష, దీని ఫలితంగా వాళ్ళకి సంవత్సరం అంతా కూడా వాళ్ళకి ఏదో మూల అయ్యప్ప గుర్తుకొస్తూనే ఉంటాడు. చేయగలిగితే నిత్యారాధన కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అయ్యప్ప 365 రోజులు చేసుకోవచ్చు. అంటే ఇదే సందర్భంలో సాధారణంగా స్వాములు ప్రస్తావించే అంశాలను మేము ముందుకు తెస్తున్నాను స్వామి. అంటే 2 అంశాలు, ఎందుకు అయ్యప్పని నిత్యారాధన చేయకూడదు అనే ఒక ప్రశ్న తలెత్తినప్పుడు వారు చెప్పే 2 సందేహాలు ఏంటంటే, ఒకటి తాంత్రిక ముద్రలతో ఆరాధన ఉంటుంది కాబట్టి అది మనం రోజు చేయలేం కాబట్టి ఒక దీక్ష ప్రకారం మనం చేసుకుంటామనే ఒక సమాధానం. రెండోది ఏంటంటే కఠిన బ్రహ్మచర్యం పాటించాలి అయ్యప్ప ఆరాధన చేస్తున్నప్పుడు, అది మనకి నిత్యం కుదరదు కాబట్టి ఒక మండలం రోజుల పాటు కార్తీక మాసంలో మనం చేయటం జరుగుతుంది అని ఒక 2 సమాధానాలు చెప్పారు. వీటిలో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇది స్వాములకి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అయితే మీరు చెప్పింది నిత్యారాధన చెయ్యొచ్చా చేయకూడదా? భగవంతుడిని నిత్యారాధన చేయడంలో ఎప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండదు. అవును. కాకపోతే శుచిగా ఉండాలి అని అంటున్నాను. పూజ గదిలోకి మనం వెళతాం, పూజ గదిలో శుచి లేకుండా ఎవరు వెళ్ళరు కదా. ఆ పూజ గదిలో అయ్యప్పని పెట్టుకుంటే తప్పేమిటి? అంతే కదా, ఏమీ తప్పులేదు. ఇక కఠిన బ్రహ్మచర్యం, ఈ మన సాత్విక ఆహారం, ఈ విషయాలు వస్తాయి. అయ్యప్ప దీక్ష 48 రోజులు మీరు పాటించిన నియమాలు సంవత్సరం అంతా అవన్నీ పాటించక్కర్లేదు. నేను ఇందాక చెప్పిన నియమాల్లో ఏకభుక్తం సాధ్యం కాదు, కఠిన బ్రహ్మచర్యం సాధ్యం కాదు. ఆహార నియమాలు సాంసారిక వ్యవహారాలు తప్పిస్తే మిగిలిన నియమాలు పాటించడంలో
ఎవరికి ఏం ఇబ్బంది ఉంది? భక్తి శ్రద్ధ రెండు ఉండాలి. భక్తి శ్రద్ధ. అయ్యప్ప అంటేనే మంచితనం, అవును. మానవత్వం, సత్సాంగత్యం, సాధువర్తనం. అవును. ఆ సాధువర్తనంతో మిగిలిన రోజుల్లో ఉండడం ఇది చాలా వరకు దోహదపడుతోంది మిగిలిన రోజుల్లో కూడా చాలా అందరికీ. అవును. అయ్యప్ప దీక్ష అనేది రాకపోయి ఉంటే మన సమాజం ఈ పాటికి ఎప్పుడో భ్రష్టు పట్టిపోయి ఉండేది. ఎందుకంటే ఆయన దీక్ష రాకపోతే ఇప్పటికే చాలా చోట్ల చూస్తున్నాం, కోస్టల్ తీరాల్లోనూ అక్కడ ఇక్కడ ఎంత ప్రమాదం జరుగుతోందో మన ధర్మానికి. మనది ధర్మం, సనాతన ధర్మం. మంది హిందూ అనేది ఒక మతం కాదు, అవును. మనిషి మతిలోంచి వచ్చింది మతం. అవును. ఆయన ప్రవక్త చెప్పిన దాంట్లో నుంచి ఒక మతం వచ్చింది, ఇంకొక ఆయన చెప్పిన దాంట్లో. ఎవరిది తప్పని నేను అన్ను, అవును. వాళ్ళది వాళ్ళు ఆచరిస్తున్నప్పుడు మన సనాతన ధర్మంలో ఉన్నవాళ్ళు కనీసం మన ధర్మాన్ని పాటించడం, మన నియమాల్ని పాటించడంలో వీళ్ళకి ఇబ్బంది ఉంది. అవును. ఆ నియమాలను మనకు గుర్తు చేయడానికే అయ్యప్ప దీక్ష అనేది వచ్చింది. ఈ అయ్యప్ప దీక్ష తర్వాతే మిగిలినవి ఆ శివ దీక్ష కానీ ఇంకో దీక్ష కానీ ఏ దీక్ష అయినా కూడా మనకి ఇప్పుడు ఏమిటి, మనం అయ్యప్ప దీక్షని చాలా మంది ద్వేషం అనుకుంటారు. నల్ల బట్టలు ఇవి అలాగా పొద్దున్నే లేవడం అదొక ఏంటంటే ఒక టైం టేబుల్లా పెట్టేసుకున్నారు. కాదు, అది నియమం. నువ్వు నల్ల బట్టలు వేసుకున్నావా, తెల్ల బట్టలు వేసుకున్నావా, ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. నువ్వు నీ అంతరాత్మకి సమాధానం చెప్పుకోవాలి. యు ఆర్ ఆన్సరబుల్ టు ఓన్లీ యువర్ కాన్షియస్. చాలా మంచి విషయం. ప్రత్యేకించి దీక్ష స్వీకరణకి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా మంది ఇప్పుడు అయ్యప్ప దీక్ష తీసుకుని ఆ కఠిన నియమాల్ని పాటిస్తున్న సందర్భం అవుతుంది. ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం, మన తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో శబరిమలైకి వెళ్తూ ఉంటారు. స్వామి, ఇక్కడ దీక్ష ధారణ చేసే ముందు, దీక్షాధారణ చేసే సమయంలో, దీక్ష ధారణ చేసిన తరువాత ఈ మండల దీక్ష మనం పాటిస్తున్నప్పుడు కానీ ఎటువంటి నియమాలను మనం పాటించాల్సి ఉంటుంది? ముఖ్యంగా దీక్షాధారణ చేయదలుచుకున్న వాళ్ళు బ్రహ్మచారి అయితే తల్లిదండ్రుల పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా తల్లి అనుమతితోటి. ఎందుకంటే వాళ్ళ సహకారం లేకుండా ఎవరు మాలా ధారణ, దీక్షాధారణ చేయలేరు. అవును. అదే ఒక వివాహితుడైతే తప్పకుండా సహధర్మచారిని ఆ భార్య అనుమతి తీసుకునే చేయాలి. ఎందుకంటే మన వాడు నేను దీక్ష చేస్తున్నాను చాలా గొప్పలకు పోతారు. చేసేది వాడు కాదు దీక్ష. వాడికంటే ముఖ్యంగా చేసేది ఆ ఇల్లాలు, ఆ తల్లి తండ్రి, వాళ్ళ పిల్లలు దీక్ష చేస్తారు. ఈ దీక్ష ఏదైతే నియమాలు వీళ్ళు పాటిస్తున్నారో ఒక్కొక్కటి కనీసం ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ, ఒక్కొక్క సంవత్సరం వెళుతున్న కొద్దీ కనీసం ఒక్కొక్క వీళ్ళ ఈ ఏవైతే దురలవాట్లు ఇవి ఉంటాయో ఇవి మానుకోగలిగితే వాళ్ళు మొత్తం ఆ దీక్ష సఫలమే. దురలవాట్లను వదులుకోవటం, మంచి లక్షణాలని పెంపొందింపజేసుకోవడం చేసుకుంటే వాళ్ళ దీక్షకి నిజంగా పరిపూర్ణత ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఎన్నేళ్ళు వెళ్ళినా మా అలాంటి వాళ్ళం అనుకుంటూ ఉంటాం, కనీసం మన ధర్మం నిలబడుతోంది, మన ధర్మంలో వీళ్ళు ఉన్నారు అని సంతృప్తి ఉంటుంది తప్ప పూర్తి దీక్ష ఎవరిని శాసించలేం కదా స్వామి, చెప్పగలం అంతే ఎవరికైనా కానీ ఒక గట్టి సంకల్పం చేసి అయ్యప్ప మాల ధారణ చేయాలి, ఆ నియమాల్ని పాటించాలి, చేస్తే అందరికీ శుభం కలుగుతుంది. స్వామి, ఇదే సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆధునిక కాలంలో యువత కూడా చాలా ఎక్కువగా మాలధారణ చేయటానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఆ భక్తి శ్రద్ధ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇదే సందర్భంలో వారు ప్రస్తావించే విషయాలంటే సమయానుకూలత కానివ్వండి, లేకపోతే ఈ షిఫ్ట్ వైజ్ ఉద్యోగ పరిస్థితులు వచ్చినప్పుడు ఇప్పుడు సాధారణంగా ఏ నియమం ఎంతవరకు పాటించామన్నది ఆలోచిస్తే ఉదయం సాయంత్రం అయ్యప్ప పీఠం ఇంట్లో మనం పూజ చేసుకోవాలనే నియమాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించి తీరాలి. అటువంటి సందర్భంలో వెసులుబాట్లు ఏమన్నా ఉంటాయా? పూజా విధానాన్ని ఏ విధంగా చేయాల్సి ఉంటుంది వారు? మంచి ప్రశ్న. శబరిమలలో మండల కాలం దేవాలయం తెరిచి ఉంటుంది. నవంబర్ 16 తెరిస్తే మళ్ళీ జనవరి 20 నాడు మధ్యలో ఒక 3 రోజులు మండలం అయిన వెంటనే మూతపడుతుంది. మిగిలిన రోజులంతా దేవాలయం మూతపడే ఉంటుంది. ప్రతి నెలలో ఒక వారం రోజులు 5 రోజుల పాటు వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది. ఆ మిగిలిన రోజుల్లో అయ్యప్పకి మూల విరాట్ దగ్గర కూడా దీపం వెలిగించరు. ఆ మేల్శాంతి అనే ఆయన, మేల్శాంతి అంటే ప్రధాన పూజారి, 1 సంవత్సరం పాటు అక్కడ దీక్షలో ఉంటారు. ఆయన బ్రహ్మచర్యం చేసి దేవాలయం నుంచి కదలడు. ఆయన గుడి బయట ఒక దీపం పెట్టి ఆయన జపం చేసుకుంటూ కూర్చుంటాడు. అంటే అయ్యప్పకి మనసుతోటే తప్ప మీరు 360 రోజులు దీపం వెలిగిస్తేనే అయ్యప్ప, జ్యోతి చేస్తేనే అయ్యప్ప అని ఏమీ లేదు. మీ మనసే ఓ జ్యోతి. అందుకని పీఠం పెట్టుకోవాలి, పీఠంలో 2 పుట్ల వెలిగించాలి. నిజమే, పీఠం పెట్టుకోవాలి.
ఒప్పుకుంటాను. కానీ మీకు వెసులుబాటు లేకపోతే మీరు ఏం చేస్తారు? దేవాలయానికి వెళ్ళి ఒక దండం పెట్టుకుంటే అదే పీఠం మీ మనస్సు. సరే పీఠం పెట్టుకున్న వాళ్ళందరూ ఎంతవరకు పాటిస్తున్నారు? మరి భగవంతుడికి మనం దేవాలయంలో 12 గంటల లోపల మనం మహానైవేద్యం పెడతాం. ఇప్పుడు పూజల్లో పెడుతున్నారా ఎవరైనా? అందుకని అన్నీ భరిస్తాడు భగవంతుడు. వీడు కనీసం నాకు పూజ చేస్తున్నాడు రా అనుకుంటాడు. అదేవిధంగా మీరు యువత గురించి అడిగారు. యువతకి ఇది ఫ్యాషన్ కాకూడదు. యువతకి ఏ ఫ్యాషన్ అయినా కనీసం వాడు మాల వేసుకుంటే వాడు నియమాన్ని పాటించగలగాలి. ఇక ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళేవాళ్ళు ఏం పర్వాలేదు, వాళ్ళు శుభ్రంగా తెల్లారగట్టే ఉద్యోగం చేసే అవసరం ఏమి ఉండదు కదా. స్నానం చేసి స్వామికి దీపం పెట్టుకున్న తర్వాత వాడు ఏ పండో తినొచ్చు. లేకపోతే వాడి ఇంటి దగ్గరే వాళ్ళ అమ్మో ఎవరో చేసి పెట్టింది క్యారియర్ తీసుకెళ్ళి శుభ్రంగా మడిగా భోజనం చేయొచ్చు. అందులో ఏం దోషం లేదు. సాయంత్రం పూట కూడా వీలున్న సమయాన్ని బట్టి స్నానం చేసి దీపం పెట్టుకుని ఒక పండో ఏదో తీసుకుని ఉంటుంది. దీనికి దీక్షకి ఏమీ సంబంధం లేదు. ఏకభుక్తం అంటే ఒక పూట భోజనం చేసి రెండో పూట ఉపవాసం ఉండమని అర్థం. ఉపవాసం ఉండే పరిస్థితి మనకి ఇప్పుడు జనారణ్యంలో లేదు. మనకి అవకాశం కలగదు ఈ హార్డ్ వర్కింగ్ డేస్లో. కాబట్టి ఏ పలహారమో తీసుకుని ఉంటారు. అది ఉదయం తీసుకోలేని వాళ్ళు సాయంత్రం భోజనం చేస్తారు. ఏకభుక్తం అంటే పొద్దున్న 12 లోపల 1 గంట లోపల తినేయాలి, సాయంత్రం పొద్దున్న అన్నమే తినాలి, సాయంత్రం ఇదే తినాలి. ఇప్పుడు మనం భోజనం చేస్తాం, అన్నం తింటాం, బాగుంది. రైస్ మనకి స్టేపుల్ ఫుడ్. మరి నార్త్లో చపాతీ, మనం చపాతీని టిఫిన్ అంటాం మనం. అందుకని భుజించేది భోజనం. వాడు ఏది వీలైతే మితాహారం తీసుకోవడం అయ్యప్ప దీక్ష. అతిగా తింటే మత్తు వస్తుంది, మితంగా తింటే భక్తి వస్తుంది. అదొకటే. చాలా మంచి. కాకపోతే ఏంటంటే నియమం మనం పాటించడానికి శుచి ముఖ్యం కాబట్టి బయట ఎవరు ఏం తినకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు. వాడు బయట అంతగా తినవలసి వస్తే ఒక పండు, ఒక కొబ్బరి బండం ఇలాంటివి తీసుకోవాలి. కానీ లేకపోతే వాడి సన్నిధానంలో ఇన్ని పాలు కాచుకుని వాడు తాగడం అదొక నియమం. ఈ తిండికి దీనికి దానికి ఏం సంబంధం లేదు. మితంగా తినడం, అతిగా తినడం అయ్యప్ప లక్షణం కాదు. భగవంతుడు మన భక్తులకు ఇచ్చిన లక్షణం కాదు. మితంగా తింటే వాడికి కాస్త కడుపు మట్టి భక్తి వస్తుంది. ఆ ఉద్దేశంతో ఎక్కువ సార్లు తినడం కూడా నియమం కాదు. అంతే తప్ప వీళ్ళకి ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి వీళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళు ఈవేళ రేపు మన దగ్గర అన్ని దేవాలయాల్లోనూ అయ్యప్ప భక్తులు, అది రామాలయం కానివ్వండి, కృష్ణాలయం కానివ్వండి, ఎక్కడైనా కూడా విరివిగా అన్నప్రసాదం దొరుకుతుంది. వాడు ఆఫీస్ దగ్గర ఆ టైంకి వెళ్ళి శుచిగా కాళ్ళు చేతులు కడుకు శుభ్రంగా ప్రసాదం తీసుకుని పెడతాను. అందులో దోషం ఏముంది? తర్వాత స్వామి మాలధారణ విషయానికి వస్తే మొదటిగా తల్లి చేత మాలధారణ చేయించుకోవచ్చు. తర్వాత గురుస్వామి చేత మాలధారణ జరుగుతుంది. ఈ గురుస్వాములకి ఎటువంటి అర్హతలు ఉండాలి? ఎవరు గురుస్వాములు అంటారు? ఎవరిని? కొంచెం కఠినంగా ఉంటుంది నేను చెప్తే. చెప్పండి. తల్లి చేత దీక్షాధారణ చాలా మంచి మాట. ఆ తల్లి కూడా తను ఆవిడ వంశంలోంచి, ఆవిడ మా జాతిలోంచి వచ్చిన ఆవిడ కూడా అన్నీ మానుకునే పద్ధతిలో ఉన్నప్పుడే తల్లితో మాల వేసుకోవాలి, లేదా గురువు దగ్గర వేసుకోవాలి. గురువు దగ్గర వేసుకోండి. గురువు ఎలాంటి వాడు అంటే, గురువు అంటే నిజంగా పరిపూర్ణంగా దీక్షలో ఉన్నవాడే గురువు. 365 కూడా సాత్విక ఆహారం తీసుకున్నవాడే గురువు. అంతే తప్ప 48 రోజులు నేను దీక్ష చేసి నేను మళ్ళీ రాగానే నేను ఇంకా మామూలు బాహ్య ప్రపంచంలోకి వచ్చేసి వాడి వీక్నెస్ వాడిది, మనం ఏం చేయలేము. వాడు గురువుగా ప్రకటించుకోవడానికి లేదు. ఏ గురువు, పెద్ద గురువు కూడా లక్షల మందిని తీసుకెళ్ళాడు కనుక కనీసం తీసుకెళ్ళిన ఆయన అని అంటున్నాడు. కానీ వాడు కూడా ఆయన దగ్గర కన్యస్వామి అంతే ఎప్పుడు. ఎందుకంటే వాడు అన్నీ మానుకునే వరకు వాడు కన్యస్వామి కంటే తక్కువే నన్ను అడిగితే. ఏమీ మానుకోలేని వాడు నేను గురువుని అని చెప్పి లెక్క పెట్టుకుని కాషాయాలు, నేను ఎప్పుడు కాషాయం వేసుకోను సాధారణంగా. కాషాయాలు వేసుకుని నేను గురువుని అని చెప్పి కళ్ళద్దాలు పెట్టుకుని మనం చౌరస్తాల్లో నిలబడి వీళ్ళు ప్రవచనాలు చెప్పి, అది కాదు. గురువు అంటే మనందరికీ తెలిసినవే, పెద్ద పెద్దవాళ్ళు మహానుభావులు చెప్పారు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. ఎంతవరకు వాడు ఆ శిష్యుల్లో మంచితనం పెంపొందింపచేస్తాడు, అజ్ఞానాన్ని తొలగిస్తాడు అనేవాడే గురువు. ఏ గురువు దగ్గర వేసుకున్నా తప్పలేదు. కానీ మన దీక్షలో ఉన్నారు, మన ధర్మంలో ఉన్నారనే ఆ తృప్తి కోసం సంతోషపడుతూ ఉంటాం అంతే. ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. మంచితనం, మానవత్వం, అదే అయ్యప్ప దీక్ష. తర్వాత ఇటీవల జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే పడిపూజ, మహాపడిపూజ,
ఇటువంటి అనేక రకాలుగా జరుగుతున్న సందర్భం అయితే ఉంది ఈ మండల కాలంలో. సాధారణంగా పడి పూజ అంటే భక్తితో కూడుకున్నదా, లేక ఇది ఆర్భాటంతో కూడుకున్న పూజ? ఏంటి జరుగుతున్న పరిణామాల్ని మీరు ఏ విధంగా వర్ణిస్తారు స్వామి? పడి పూజ. ఇప్పుడు పడి పూజలు చేసుకుంటున్న వాళ్ళందరూ శబరిమలలో పడి పూజ చూసే ఉంటారు. ఆ ప్రకారం చేస్తున్నారా? సరే, వాళ్ళది తంత్రం, మనది మంత్రం. పూర్వం కోనసీమ నుంచి వెళ్ళిన పండితులే అక్కడ సెటిల్ అయ్యి అక్కడ తాంత్రీలు అయ్యారని చెబుతూ ఉంటారు. ఒక కథనం ఉంది మన దగ్గర. మనకి తంత్రం రాదు, మనం తంత్రం చేసేవాళ్ళం కాదు. ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ వైపు, ఇంకో ఉద్యోగం వైపు వాళ్ళు సెటిల్ అవ్వడానికి. ఎందుకంటే పూజలు చేసుకుంటూ ముక్కు మూసుకొని కూర్చుంటూ ఉంటే గడిచే రోజులు కావు కనుక వాళ్ళ పిల్లలు కూడా ఎటో వెళ్ళిపోతున్నారు. తంత్రం నేర్చుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఉపాసకులు, అమ్మవారిని పిలిచి పని చేయించుకునే అంత శక్తి ఉన్న వాళ్ళు తంత్రం నేర్చుకునేవాళ్ళు. అక్కడ నంబూద్రులు వాళ్ళకి తంత్రం తెలియదు అంటే తెలుసు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చి చేసే వాళ్ళందరూ వాళ్ళని చూసి ఫాలో అయ్యి వేషం వేసి ఆ ముద్రలు ఏవో ప్రదర్శించే వాళ్ళే తప్ప ఎవ్వరూ తంత్రం నేర్చుకున్న వాళ్ళు కాదు. మనది ఉపాసన, మనది మంత్రం. మనకి భగవంతుడు మంత్రం ఇచ్చాడు, మనకి స్మార్తం నేర్పాడు, వేదం నేర్పాడు, మనకి ఉపనిషత్తులు ఉన్నాయి. ఎంతమంది మహానుభావులు రుద్రాభిషేకాలు చేస్తారు, ఎన్నో చేస్తారు, నమక చమకాలు చేస్తారు, మంజు సూక్తాలు చదువుతారు. ఇవన్నీ కూడా అయ్యప్పకు సంబంధించినవే. స్వామి అభిషేకం చేస్తే రుద్రాభిషేకం చేస్తాం, లేదా పురుష సూక్తంతో చేస్తాం. అంతే తప్ప తంత్రం అని ప్రత్యేకంగా ఇక్కడ చేయడానికి ఏమీ లేదు. మరో విషయం, పడి పూజ అంటే చాలా సంతోషం. ఎందుకంటే ఆ విధంగా భక్తిభావం అందరిలోనూ పెరుగుతోంది కాబట్టి పడి పూజ చేసుకోవచ్చు. కానీ పడి పూజకి ప్రత్యేకమైన నియమాలు ఏమీ లేవు. ఇప్పుడు తమిళనాడులో కూడా పూజలు చేసుకుంటారు. వాళ్ళు హాయిగా 3 ఫోటోలు పెట్టుకుని అక్కడే దీపాలు పెట్టుకుని ఓ అరటిపండుతో పడి వెలిగించుకుంటారు వాళ్ళు. అలాగే లాభాలాభ వివర్జితాయ నమః అంటారు అయ్యప్పని. అయ్యప్ప సహస్రనామంలో ఒక అద్భుతమైన నామం ఉంది. ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన లాభ అలాభ వివర్జితాయ నమః. ఎంత ఉన్నవాడు అంత చేసుకోవాలి అయ్యప్ప దగ్గర. ఈ పడి పూజలు పడి మహాపడి ఏం లేదు. ఎక్కడ చేసినా పూజ ఎవరికి చేస్తున్నాం? ఆయనకి చేస్తున్నాం అనే భావనతో చేయాలి. ఆయనకి చేసేదే పూజ, ఆయనకి చెప్పే శరణమే శరణం. అష్టోత్తరం చెప్పగలిగిన వాడు చెప్తాడు, లేనివాడు 108 శరణాలు చెప్పి ఇదే అష్టోత్తరం అనండి అయ్యప్ప ఒప్పుకుంటాడు. 1000 శరణాలు చెప్పి ఇదే సహస్రం అనండి అయ్యప్ప ఒప్పుకుంటాడు. ఏ పూజ చేసినా, నువ్వు 10 రూపాయల పువ్వులు వేసినా, 1,00,000 రూపాయల పువ్వులు వేసినా పూజ స్వామికే. అష్టాదశ సోపానం అదొక ఆనందకరమైన విషయం మనకి. సర్వస్వ శరణాగతి అనే పదాన్ని విస్మరిస్తున్నారు. అష్టాదశ సోపానం పూజ చేయడంలో ఉన్న ఆనందం మరొకటి లేదు. నా దృష్టిలో ప్రతి అష్టాదశ సోపాన పూజ ఒక మకర జ్యోతి దర్శనం. ఎందుకంటే ఎంతమంది వెళ్ళగలుగుతారండి శబరిమల? వెళ్ళలేని వాళ్ళందరికీ, మాతలు ముఖ్యంగా ఒక రిస్ట్రిక్షన్ పెట్టారుగా, 50 సంవత్సరాల పై వాళ్ళు, 10 సంవత్సరాల లోపన్న వాళ్ళు. ఆ నియమం పాటిస్తున్నారు కాబట్టి చాలా హుందాగా హైజీనిక్గా సాగుతోంది దీక్ష. వాళ్ళందరికీ ఈ అష్టాదశ సోపానం మీద చేసే ఆ పడి అది మకర జ్యోతి. వాళ్ళందరికీ మకర జ్యోతి దర్శనమే. మీరు ప్రస్తావించారు కాబట్టి సాధారణంగా ఇటీవల శబరిమల దీక్ష స్వాములు అనగానే మహిళల అంశం కూడా చాలా ప్రస్తావనకు వస్తోంది. అవును, ఇటీవల కాలంలో. ఎందుకు స్వామి, ఏంటి అసలు? అంటే అక్కడ మహిళలకు ఎందుకు ప్రవేశం లేదు? ప్రవేశం లేదు అని అంటే మహిళలకు ప్రవేశం ఉంది. అక్కడ ఒక ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవి ఇది పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అందరూ. ఇంట్లో అదేదో దాన్ని ఒక కాంట్రవర్సరీ ఇష్యూ చేసి చేయదలుచుకున్న వాళ్ళకి అదొక ఇష్యూ తప్ప, మనస్ఫూర్తిగా మన వాళ్ళు ఒప్పుకుని మననే పంపిస్తున్నప్పుడు ఇంకా అభ్యంతరం ఏముంది ఎవరికి? శబరిమల వరకు ఆ నియమం ఉంది. మరి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఎక్కడైనా కానీ కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి. అక్కడ ఈ రిస్ట్రిక్షన్ ఏం లేదే. మన అనాదిగా వస్తున్న ఆచార్యం ఏమిటంటే వాళ్ళని పడి దగ్గర మనం మరి దగ్గరికి వచ్చి ఆ పడి దీపాలు వెలిగించడం అవి మనం చెయ్యనేమో. చిన్న పిల్లల్ని 50 సంవత్సరాల పై వాళ్ళని తప్ప వాళ్ళు కూడా రారు మనం చెప్పినంత వరకు. కొంతమంది చేయిస్తూ ఉంటారు. ఏది చేసినా మన మనస్సే కదా స్వామి. అంతే కదా. ఇప్పుడు నాకు ఇంకోటి చేసేది తప్పు అనిపిస్తుంది, ఇంకోటికి నేను చేసేది తప్పు అనిపిస్తుంది. కానీ మన గురువులు ఏది నేర్పారో అదే మనం చేస్తూ ఉంటాం. ఏది చేసినా అల్టిమేట్గా అయ్యప్ప భక్తి
మనందరికీ తార్కాణం. ఉమ్. మనందరికీ కూడా ఆ అయ్యప్ప భక్తి మనకి ఆదర్శం. అంటే ఇటీవల కాలంలో మరో అంశాన్ని కూడా చాలా మీరన్నట్టుగా కూడా ఒక వివాదాన్ని సృష్టించాలనే తరహాలో ఒక అంశం ప్రస్తావనకు వస్తోంది, వావర్ స్వామి విషయం కూడా. ఆ విషయంలో మీ అభిప్రాయం ఏంటి స్వామి? ఖండితంగా చెప్తాను నేను. ఉమ్, వావరన్ అని ఒక గజ దొంగ ఉండేవాడని చెప్తారు. ఉమ్, ఆయనని అయ్యప్ప మార్చాడు. బందిపోటు దారిలో అందరినీ అటాక్ చేస్తూ దోచుకునేవాడని చెప్తూ ఉంటే అయ్యప్ప ఆయనని మార్చాడు, ఆయన ఈయనకి సహచరుడుగా మారాడని చెప్పి అదొక కథ ఉంది. అది వీళ్ళు వంకగా తీసుకున్నారు వీళ్ళు. ఉమ్, అది వావరంలో తీసేశారు వాళ్ళు, వావర్ అని పెట్టారు. అక్కడ ఒక కట్టడం కట్టారు, దాన్ని 5 స్టార్ హోటల్ చేశారు వాళ్ళు. ఉమ్. చేసి మన సొమ్మంతా అటే వెళుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్వదేశీ నినాదం మనం తీసుకొచ్చాం ఈరోజు అంటే అవును. స్వదేశీ వస్తువు కొనడం వల్ల మనకు పెద్దవాళ్ళు మన ప్రధానమంత్రి కూడా చెబుతూనే ఉన్నారు, అరే నాయన స్వదేశీయే వాడండి రా, 3 నెలల్లో 6 నెలల్లో మనం నెంబర్ 1 పొజిషన్కి వెళతాము అని అంటున్నారు. అలాంటిది మనం మన సొమ్మంతా అటువైపే వెళ్ళిపోతుంటే మన ధర్మానికి మనకు కొంచెం తేడా వస్తుంది కదా, అవును. గట్టిగా చెప్పుకోలేం. కానీ అందుకని చెప్పి మేము ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వము, ఎవరో అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అదంతా కల్పితం తప్ప చరిత్రలోనూ కొన్ని వందల ఏళ్ల చరిత్ర వాళ్ళది, మనది సనాతన ధర్మం. దీనికి మూలాలు ఎవరు కనిపెట్టలేరు. శివుడు ఎప్పుడు పుట్టాడంటే ఎవరు చెప్పగలరు? అంతే కదా. అంత ప్రపంచం విశ్వం ఎన్ని యుగాలు నాశనమైనా వారణాసిగానే ఉంటుంది, వారణాసికి నాశనం లేదని చెబుతూ ఉంటారు. ఇంత నమ్ముతామే మనం అని. మరి ఎక్కడో ఉన్న ఎవరినో తీసుకొచ్చి అతని దగ్గర మనం చేయమనంటే దట్స్ నాట్ యాక్సెప్టబుల్. మేము ఒప్పుకోం, మేము వెళ్ళనివ్వం కూడా ఎవరిని. ఇక తర్వాత శబరిమల విషయానికి వస్తే, శబరిమలలో ఈ మండలకాల పూజలు ఏ విధంగా జరుగుతాయి? ముఖ్యంగా గర్భాలయంలో పూజలు ఏ విధంగా జరుగుతాయి? ముఖ్యంగా స్వామివారికి దాదాపు సగం రోజు పాటు నెయ్యాభిషేకం చాలా అద్భుతంగా జరుగుతూనే ఉంటుంది. ఏంటి దాంట్లో ఉన్న విశిష్టత? అయ్యప్ప ఆయన మనం చెప్తూ ఉంటాం కదా, ధర్మశాస్త్ర ఆయన మోహిని అవతారంలోనూ శివయ్యకి వాళ్ళ అంశతో వచ్చిన వాడని చెబుతూ ఉంటారు. ఆయన అంశ అయ్యప్ప పందళ్ళ రాజుకు దొరికిన ఆయన, ఆ పంబా తీరంలో దొరికాడు ఆయన. మనకి ఆ కథ తెలుసు. ఏంటంటే ఆయన్ని పెంచుకున్నారు వాళ్ళు. కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది. ఆ మంత్రి ఏదో కుట్ర పన్ని మహారాణికి ఎక్కించి నీ కొడుక్కి పట్టాభిషేకం జరగదు, ఈ పిల్లాడే ఇదైపోతాడని చెప్పి అదేదో కుట్ర పన్నాడని చెబుతూ ఉంటారు. అప్పుడు ఆవిడ నాకు తలనొప్పి వచ్చింది, పులిపాలు కావాలనే వంకతోటి ఆయన్ని పంపించింది అని చెప్తూ ఉంటారు. అప్పుడు ఆయనకి ఆవు నెయ్యి అంటే ఇష్టం అని చెబుతూ ఉంటారు. కొబ్బరి ఆవు నెయ్యి అయ్యప్పకి ఇష్టం అని ఇరుముడిలో ముందు ముడిలో నేతి టెంకాయ మనం తీసుకుని వెళుతూ ఉంటాం అడవికి. అదే కట్టించారు ఆయనకి. అది పట్టుకుని అడవిలోకి వెళ్ళాడు, మహిష సంహారం చేశాడు. దేవతలంతా పులులై వస్తే పులి వాహనం ఎక్కువ వచ్చాడని చెబుతుంటారు. ఆయనకి నెయ్యి ఇష్టం కాబట్టి అనే కథనం ఉంది. కాబట్టి ఈరోజు కూడా అయ్యప్పకి నెయ్యి అభిషేకం చేస్తూ ఉంటాం. ఆ నెయ్యినే ప్రసాదంగా తెచ్చుకుంటూ ఉంటున్నాం. వాళ్ళు ఇచ్చే అరవాణం కాదు ప్రసాదం. అరవాణం అని ఎక్కడా లేదు అసలు. అయ్యప్ప అంటే దధ్యన్నాసక్త హృదయాయ నమః, దధి అన్నం ఆయన, గుడాన్న ప్రీతమానసాయ నమః బెల్లం అన్నం, ఘృతాన్నాసక్త హృదయాయ నమః నెయ్యి అన్నం, పాయసాన్న ప్రియాయ నమః. ఎన్నో ఉన్నాయన సహస్రనామంలో. ఏది నైవేద్యం పెట్టినా, మన వెంకటేశ్వర స్వామికి పెట్టే నైవేద్యం ఏంటి? ఇంత పెరుగన్నం పెడతారు లోపలికి తీసుకెళ్ళి, అంతకంటే ఏం పెట్టరు. ఇవి ఇచ్చే నైవేద్యాలన్నీ మన మనసుకే. లడ్డూలు కొనుక్కున్న అరవాణం అని ఎందుకు పెట్టారంటే, రైస్ బాగా హాఫ్ బాయిల్ చేసి దానికి బరాబరిగా బెల్లం కలిపి బాగా నెయ్యి వేసి కొన్ని రోజులు అది స్టాక్గా ఉండడం కోసం అరవాణం అని చేశారు తప్ప అయ్యప్ప అరవాణ ప్రియుడు అని ఎక్కడ ఏ శాస్త్రంలోనూ లేదు. అంటే గత కాలంలో చాలా రోజులు పట్టేది కదా యాత్ర, అందుకని ఆ సందర్భం ఉంటుంది. గత కాలంలో చాలా రోజులు పట్టేది యాత్ర, అది ఒప్పుకుంటాను నేను. అంటే ఆ అరవాణం చేసింది కారణం చెబుతున్నాను నేను, అంతే తప్ప అయ్యప్ప పూజ చేసిన వాడు అరవాణమే చెయ్యాలి, ఇదే తినాలి అని. కానీ నెయ్యి అనేది ఆయనకు చాలా ఇష్టం. ఆ నెయ్యే మనకి ప్రసాదం ఆ దృష్టిలో. ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత కష్టపడి శ్రమించి ఆ అడవిలో పాదయాత్ర చేసుకుంటూ సన్నిధానానికి చేరుకున్న తర్వాత అక్కడ లోపల ఆ యోగమూర్తి అయ్యప్ప స్వామిని చూసిన తర్వాత ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది.
ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు అనేక సార్లు మాలధారణ చేశారు, దీక్ష చేశారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఎదురైనటువంటి అనుభూతులు ఎటువంటివి? మాతో కొన్ని పంచుకుంటారు. చాలా గొప్ప ప్రశ్న అండి. మేము కన్యస్వామిగా యాత్ర చేసినప్పుడే ఉమ్, పెద్ద దారిలో నడిచాం, మంచి గురువుల ఆధ్వర్యంలో. ఉమ్, ఆ పెద్ద దారి అనుభూతి అప్పుడు వేరు. ఆ ఎరిమల, కరిమల, అళుద అవి ఎట్లా అంటే ఎంత నడిచినా కళ్ళు ముళ్ళు కాలుకు మెత్తే అంటారు, రాళ్ళు ముళ్ళు మెత్తన చేయయ్యప్ప అని. ఉమ్, ఆ శ్రమ ఆ కాళ్ళకట్టి దాటి ఆ సాంబశివుడి ఆయుధాతీర్థం చూసి అళుదా చేరి స్నానం చేయగానే అప్పటి వరకు పడ్డ శ్రమ మొత్తం మర్చిపోతాం. అంత హాయి వస్తుంది అక్కడ. అక్కడ 2 రాళ్ళు తీసుకుని అళుదా కొండ ఎక్కి ఆ కల్లిడం కుండ్రు అంటే రాళ్ల గుట్ట, అక్కడ 2 రాళ్ళు పెట్టి, అంటే మహిషి సంహారం జరిగిన స్థలం అని చెబుతూ ఉంటారు. అక్కడ నేను మహిషిని సంహరిస్తున్నాను అని అక్కడ రాళ్ళు విసిరి అదొక ప్రతీతి చేసి అది దాటిన తర్వాత ముక్కిడి అనే స్థలం భగవతి క్షేత్రం. అక్కడి నుంచి కరిమల పెడతాం. కరిమలలో మంచి నది ఉంది, ఏనుగులు స్నానం చేస్తూ ఉంటాయి, దాన్నే కరిమల అంటారు. అక్కడ స్నానం చేయగానే అప్పటి వరకు పడ్డ శ్రమ పోతుంది. అనుకుంటూ ఉంటాం ఇంకెక్కలేమయ్యప్ప, రాలేము మనం అనుకుంటూ ఉంటాం. కరిమల దాటి పంబా చేరిన తర్వాత ఆ ఆనందమే వేరు. ఉమ్, ఆ వలియానవట్టం, పెరియానవట్టం, అక్కడ మా రోజుల్లో ఆ పంబా విళక్కు అంటే పంబలో జ్యోతులు వెలిగించి పంబా సద్య అన్నదానం, అంత దూరం అడవిలోంచి వచ్చిన వాళ్ళకి మనం కూడా ఓ 10 మందికి 20 మందికి భోజనం పెట్టగలిగితే ఎంత బాగుంటుంది అనే భావన వస్తుంది. వాడికి అది అడవిలో అమృతం అవుతుంది. ఆ అనుభవాలతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి పంబ నుంచి గణపతిని చూసుకుని సన్నిధానం చేరి స్వామిని చూడగానే మొత్తం బాధలన్నీ పటాపంచలైపోతాయి. అప్పటి వరకు వెళ్ళొద్దన్నవాడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వద్దామని అక్కడి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆయనని అశేషజన సమ్మోహిత ఆయన అంటారు అయ్యప్పని. ఉమ్, మన సహస్రనామం చెప్పుకుంటే అన్ని తెలుస్తాయి. అశేషజన సమ్మోహిత ఆయనమ, మోహిని పుత్రుడు కదండి అయ్యప్ప. అందుకని మెస్మరైజ్ చేస్తాడు ఆయన. ఒక్కసారి వెళ్ళిన వాడు అమ్మో చాలు అయ్యప్ప, చాలు చాలు ఇంకా రాలేని అనుకుంటాడు. కానీ వాడిని ఆయన లాగుతాడు. ఉమ్, ఎందుకంటే వీడిని వదిలేస్తే వీడి ధర్మం నుంచి ఎక్కడ పోతాడో పని. అందుకని ఆయన్ని పట్టుకున్నవాడు, ఒకసారి పట్టుకున్నవాడు ఇంకా వదలడు ఆయన్ని. 1 సంవత్సరం మాల వేసుకునే అవకాశం లేకపోయినా మాల లేకుండానైనా వెళతాడు తప్ప అయ్యప్ప వదిలిపెట్టే రకం కాదు వాడిని. ఒక్కసారి అయ్యప్ప భక్తిలోకి వచ్చినవాడు మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి దోహదపడాల్సిందే, దీక్ష చేయాల్సిందే. అంత పవర్ఫుల్ గాడు. నా వరకు వస్తే నిజంగా నేను చెప్పేది నా ప్రత్యక్ష అనుభవం. ఉమ్, మా అబ్బాయికి ఒకసారి మీజిల్స్ వచ్చింది, అయ్యప్ప దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే. వాడప్పుడు 2వ క్లాసో 3వ క్లాసో చదువుతున్నాడు. వాడికి 41 రోజులు మాల వేసి తీసుకెళ్ళాను నేను. మీజిల్స్ వస్తే జ్వరం, ఇక్కడి నుంచి జ్వరం ఉంది, ఆ జ్వరం తగ్గించుకుంటూ కాళహస్తిలో డాక్టర్కి చూపించి మందులు వేసుకుంటూ తీసుకెళ్ళా. శుభ్రంగా స్నానం చేస్తున్నాడు, ప్రతి పుట్ట హుషారుగా వస్తున్నాడు. అక్కడి నుంచి మేము ఎనిమిది వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ అందరినీ నేను గ్రూప్గా అడవిలోకి పంపిస్తూ ఉంటాను. అందరినీ ఫ్లాగ్స్ ఇచ్చి గ్రూప్ లీడరు ఒక 5-6 సార్లు వెళ్ళిన వాళ్ళని లీడర్ చేసి వాళ్ళతో కొంతమందిని పంపించి లాస్ట్ గ్రూప్లో నేను వెళ్తాను. అప్పుడు 100-120 మందితో వెళ్ళేవాడిని నేను. ఆఖరి బ్యాచ్ నాది వెళ్ళడం మొదలెట్టేసరికి వాడికి ఫీవర్ ఎక్కువ ఉంది. ఉమ్, నేను అప్పుడు పెద్దదారి రాని మా పిల్లలకి చెప్పి మీరు జాగ్రత్తగా తీసుకుంటే నేను అక్కడి నుంచి ఎవరిదో కారులో పంబా వచ్చేసాను. పంబా వచ్చి బాగున్నాడు, పంబలో స్నానం చేశాడు. తర్వాత వాడికి 13వ తారీఖుని అమ్మవారి అటాక్ అయింది వాడికి. ఉమ్, అక్కడ డాక్టర్స్, FRCSలు, పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు మాలలో వస్తారు. యూనిఫామ్ పెద్ద ఏం వాళ్ళకి పట్టింపు కాదు. మాలలో వచ్చి దర్శనం చేసుకుని వచ్చి ఓ 4-5 రోజులు సర్వీస్ చేసి మెడిసిన్స్ అన్నీ అక్కడ పెట్టేసి అఖిల భారత అయ్యప్ప సేవా సంఘంలోనూ అక్కడ క్యాంపుల్లో మెడిసిన్స్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు. ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆర్ యూ మ్యాడ్ అయ్యప్ప, వై డిడ్ యూ కమ్ టు శబరిమల, యూ కెనాట్ గో టు సన్నిధానం అన్నాడు. మాకు జ్యోతి చూసి శబరిమల వెళ్ళడం అలవాటు మాకు. ఆహా. పంబ నుంచి పంబ నుంచి జ్యోతి చూసి నెక్స్ట్ డే వెళ్ళేవాళ్ళం మేము. మాకు అది అలవాటు బాగా. పంబలో
ఓ 1000 మంది 1500 మందికి అన్నదానం చేసుకుని భోజనం పెట్టుకుని ఉమ్. మెల్లిగా హాయిగా అన్ని పంబలో కావాల్సిన కార్యక్రమాలు వీళ్ళకు అన్ని చేసుకుని వెళ్ళేవాళ్ళం. అయితే అమ్మవారు వచ్చిన దగ్గర మనం సాధారణంగా ఇంట్లో పొయ్యి ముట్టించాం కదా. అవును. వాడికి నాకు వంట వండడానికి లేదు, ఏమీ లేదు. ఎలా చేయాలి? ఆ అడవిలో వేప చెట్టు కూడా లేదు. మీకు శబరిమల అడవిలో వేప చెట్టు కనపడదు. ఉహు. వేపాకుతోటి ఉపశమనం వస్తుందని చెప్తుంటారు. వైట్ టవల్స్ కప్పి వాడిని పడుకోబెట్టి కొబ్బరి బొండాలు తాగించి ఇచ్చేసి లిటరల్లీ క్రయింగ్ అనమాట. నేను వెళ్ళలేను, వాడికి వారం 10 రోజులైనా పడుతుంది కదా. అవును. మీరందరూ వెళ్ళంటే మా పిల్లలు మీరు వెళ్తే కానీ మేము వెళ్ళమంటారు. అప్పుడు మా ఒక మంచి గురుస్వామి, నాకు పెద్ద గురుస్వామి ఆయన కృష్ణన్ అనే మహానుభావుడు లేడు, ఇప్పుడు ఈజ్ నో మోర్. ఆయన నన్ను ఒక పెద్ద స్వామి దగ్గర, ఇందాక నేను చెప్పాను మీనాక్షి సుందరం గురుస్వామి అని, అవును. ఆయనకి అది 75వ జ్యోతి ఆయనకి ఉమ్. ఆ రోజుల్లో. ఆ రోజుల్లో. ఉమ్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఇలా పడుకోబెట్టాను నేను. ఆయన చెప్పారు ఇట్లా అంటే, నేను స్వామి ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో నేను ఆయన ముందర పూజ చేశాను ఒకసారి. ఉమ్. అది నాకు ఆయన బాగా గుర్తుపట్టారు. ఏమైందంటే ఐ కెనాట్ గో టు సన్నిధానం, రైట్ నౌ అటాక్డ్ విత్ మేజిల్స్ అంటే, డోంట్ వరీ అయ్యప్ప, యూ విల్ గో టు సన్నిధానం అన్నారు ఆయన. ఇదే ఉహు. ఆయన విభూతి ఇలా తీసి మంత్రం చేసి మా వాడి ఎత్తి మీద రాసి పంపించారు. నెక్స్ట్ డే మార్నింగ్ మా వాడి మొహం క్లియర్ అయిపోయింది. ఉహు. ఇది మనం ప్రచారం చేసుకునేది అగత్యం ఉన్న దీక్ష కాదు స్వానుభవం. అయ్యప్పది. స్వానుభవం. స్వానుభవం మీరు అడిగారు కనుక నేను చెబుతున్నాను. ఉమ్. అంత పవర్ఫుల్ అయ్యప్ప. అందుకని అయ్యప్ప పేరు మీద డ్రామాలు నాటకాలు ఉండవు, అవును. అయ్యప్పది దీక్షే తప్ప. అలా చాలా అనుభవాలు ఉన్నాయి. మనకేమి వేరే వాళ్ళలాగా గంటలు కట్టుకుని మనం భజనలు చేసుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిన అగత్యం సనాతన ధర్మానికి లేనే లేదు. ఉమ్. మనది గొప్ప ధర్మం, ఆచరణ మనది. కానీ ఎవరికైనా ఆ స్వానుభవమే భగవంతుడి పైన నమ్మకాన్ని, భక్తిని ఇంకా పెంపొందిస్తుంది. అది నాకేం చేసిందంటే గొప్ప పాఠం ఏం నేర్పింది అంటే, ఉమ్. చిన్న పిల్లలని శబరిమల మాల వేసి తీసుకెళ్ళకూడదు 48 రోజుల పాటు. ఉమ్. ఎందుకంటే వాడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. అయ్యప్ప దీక్షలో నియమం మనకి ఇళ్లలో చాలా మంది ఉండలేరు, వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలకు సమస్యలు ఉంటాయి కాబట్టి. అవును. అవును. మరి స్కూల్లో 20 మంది టీచర్లలో 10 మంది అయినా ఆ ప్రాబ్లం ఉండదా? వాళ్ళు ఉన్నప్పుడు వీడికి పాఠం చెప్పాలా, వీడిని కొట్టాలా, తిట్టాలా, లేకపోతే వీడి కోసం 4 రోజులు లీవ్ పెట్టి కూర్చోవాలా? దోషం కదా. నువ్వు దీక్ష చేస్తున్నావు, నీ సహధర్మచారిణి నీకంటే పెద్ద దీక్షలోనే ఉంది ఆవిడ పర్మిషన్ ఇస్తేనే కదా. మరి నీ పిల్లలు ఏం తింటారు? వాళ్ళు ఏం పెడితే అది తింటారు కదా. వాడికి దీక్ష ఏమిటి? వాడు దీక్షని మారాం చేస్తే, దయచేసి గమనించండి అందరూ కూడా, పిల్లలు దీక్షని మారాం చేస్తే నువ్వు యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళితే తప్ప నీకు దీక్ష లేదు అని చెప్పాలి వాడికి ఏదో మాల వేయాలి. యాత్ర చేసే ఒక్కరోజు ముందో యాత్ర రోజో వాడికి మాల వేసి ఇరుముడి కట్టి తీసుకెళ్ళాలి. అంతే తప్ప వాడికి ప్రత్యేకమైన దీక్షని పిల్లలు ఎవ్వరికీ లేదు. పిల్లల్ని పనిష్ చేయొద్దు, వాళ్ళని 3 పూట్ల స్నానాలు, చన్నీళ్లతో స్నానాలు చేయించేసి ఇబ్బంది పెట్టొద్దు, వాడికి ఉపవాసాలు పెట్టొద్దు అని నేను అప్పటి నుంచి గ్రహించి అదే విషయం పాటిస్తుంటాను. పిల్లలు వస్తే నేను మాల వెయ్యను, ఉమ్. వాళ్ళకి ఒక్కరోజు ముందే వేస్తాను. వాళ్ళ నాన్నకు వాళ్ళకి చెప్తాను, మీరు మాల వేసేయండి, ఏదో ఒకటి వాడికి దీక్షలో ఉన్నాడని చెప్పండి, స్కూల్కి పంపించండి. 25 మంది 30 మంది స్టూడెంట్స్ మంచి యూనిఫామ్లో ఉంటే వీడొక్కడు విరాగిలా వాళ్ళ మధ్యన కూర్చోవడం, దట్స్ నాట్ కరెక్ట్. వీ కెనాట్, మనం స్కూల్ వాళ్ళని క్రిటిసైజ్ చేసే హక్కు మనకి ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మన ధర్మం మంది, మన ధర్మాన్ని మనం పాటించాలి. అలాగని చెప్పి మనకి బ్లాక్ యూనిఫామ్, వాడికి స్కూల్ యూనిఫామ్, వాడికి మనం వికార చేష్టలు ధర్మం పట్ల ఆసక్తి కలిగించడం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాధ్యత తప్పకుండా ఉంటుంది. నువ్వు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మీ పిల్లాడు చేస్తూనే ఉంటాడు కదా స్వామి. వాడికి భక్తి నరనరాల్లోంచి వస్తుంది. మీరు ఇంట్లో చేస్తున్న సాయంత్రం రాగానే వాడికి నల్లబట్టలేసి కూర్చోబెట్టండి మీతో పాటు. నువ్వు దీక్షలోనే ఉన్నావు రానండి. దీక్ష అనేది కాళ్ళకి దండం పెట్టించుకోవడానికి కాదు కదా. కాళ్ళకి దండం పెట్టించుకునే ముందు ఆలోచన చేయాలి, నేను నిజంగా పాటిస్తున్నానా లేదా. అంతే తప్ప రాగానే 2 కాళ్ళు ఇచ్చేసి నేను స్వామి అంటే ఎట్లా? నువ్వేది పాటించినప్పుడు. స్వామి, తర్వాత ముఖ్యంగా శబరిమల చేరుకున్న తర్వాత మకర జ్యోతి దర్శనానికి సంబంధించి మకర జ్యోతి దర్శన విశిష్టత ఏంటి? ఆ జ్యోతి దర్శనం చేసినందువల్ల ఎటువంటి శుభాలు కలుగుతాయి? దానికి సంబంధించి కొంచెం చెప్పండి. మకర జ్యోతి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. అవును. కానీ మన నమ్మకమే అయ్యప్ప. మన నమ్మకాన్ని ఎవ్వరూ ఏది కాదనడానికి వీల్లేదు. మన పురాణాలని కాదనడానికి వీల్లేదు, మన శాస్త్రాలని. మన ధర్మం ఎంత గొప్పది అంటే, కుంభమేళాలు, మహాకుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. ముందు స్నానం చేసేది ఎవరు?
ఎక్కడో వచ్చిన వాళ్ళు. అవును. వాళ్ళు ఫ్లైట్లో రావడం మనకు తెలుసా? ట్రైన్లో రావడం మనకు తెలుసా? బస్సుల్లో వస్తారా? మరి ఆ టైంకి వాళ్ళు ఎలా వస్తారు? వాళ్ళు సాక్షాత్ భగవత్ సంకల్పం కదా, అవును. భగవంతుడి స్వరూపాలే కదా. అదేవిధంగా మరి వాళ్ళు అప్పటి నుంచి జ్యోతి చూస్తున్నారుగా, వాళ్ళది కూడా కల్పితమేనా? జ్యోతి నిజంగా ఈ రోజుల్లో మన ఈ దేశ కాలమానాన్ని బట్టి, మన ధర్మాన్ని బట్టి, మన నాశనం అవుతున్న ధర్మాన్ని బట్టి జ్యోతి నిజంగా ఇదై ఉండొచ్చు, నేను ఒప్పుకుంటా. వాడు వెలిగిస్తూ ఉండొచ్చు. ఏది మన నమ్మకాన్ని కాదనడానికి వేరే వాళ్ళకి హక్కు ఎక్కడుంది? అవును. మనం ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా. మన జ్యోతి దర్శనం మనం వెళుతున్నాం. అయ్యప్ప చెప్పాడు కదా, మనకి జ్యోతి కథల్లో స్వరూపం. ఉంది కదా. అవును. తండ్రి అడిగాడు, నాయనా నువ్వు వెళ్ళిపోతున్నాను అంటున్నావు ఇప్పుడు, అంటే తమ్ముడికి రాజ్యం ఇచ్చేయండి, నా పని అయిపోయిందని చెప్పి ఆయన చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు కనిపిస్తావు అంటే, ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున నాకు ఆభరణాలు తీసుకుని రండి, ఆ రోజు ధరిస్తాను, మీకు జ్యోతి రూపంలో దర్శనం ఇస్తాను ఆయన చెప్పాడు. మనం నమ్ముతున్నాం. మన నమ్మకం నమ్మకం నమ్మకం, దీన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు. దానిలో ఆనందం వచ్చింది, తప్పకుండా వచ్చింది. మేము ఇన్నేళ్ల నుంచి జ్యోతి దర్శనానికి పెడుతున్నాం. ఎప్పుడైనా మధ్యలో కుదరకపోతే 1-2 సంవత్సరాలు, అది కాదు. ఆ ఆనందం మాకుంది, ఆ నమ్మకం మాకుంది, ఆ బాధ, ఆ కష్టాలు తట్టుకోగలం. మేము తట్టుకోవడానికే పెడతారు. అయ్యప్ప దీక్ష అంటేనే కష్టం. అవును. ఆ కఠిన నియమాలు పాటించిన వాడే అయ్యప్ప. అవును. ఆ కఠిన నియమాలు పాటించిన వాడే తర్వాత భవిష్యత్తులో బాగా అవుతాడు. చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు 18 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంత ఎదిగారో వాళ్ళని అడగండి చెప్తారు. దానికి కారణం దీక్షే. అవును. ఇక చివరిగా గురుస్వామి గారు, మీరు ఈ భక్తి టీవీ మాధ్యమంగా అయ్యప్ప మాల ధారణ చేసే అయ్యప్ప స్వాములకు ఎటువంటి సందేశాన్ని ఇస్తారు? అయ్యప్ప స్వామి ఏసడమయ్యప్ప సందేశం. సందేశాలు ఇవ్వడానికి పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు, మహానుభావులు మన సమాజంలో. ఒక షణ్ముఖ శర్మ గారు తీసుకున్న, గరికపాటి వారు తీసుకున్న, చాగంటి వారు తీసుకున్న, వారి పుణ్యమే ఈరోజు మనం, ఈ భక్తి టీవీ పుణ్యం కూడా, ఇలాంటి ఛానల్స్ పుణ్యం కూడా సమాజంలో చాలా మార్పు వచ్చింది. అయ్యప్ప దీక్ష చేసేవాళ్ళు నేను చెప్పిన నియమాలు, మనం అనుకుంటున్న నియమాలు దయచేసి పాటించడానికి ప్రయత్నించండి. అయ్యప్ప దీక్షని ఫ్యాషన్ అని అనుకోవద్దు, ఇది షో అని అనుకోవద్దు. చక్కగా పూజ అంటే పూజలాగా మనసారా స్వామి ఏ శరణమయ్యప్ప, ఆ శరణం అనే మీ ఉద్యోగం, మీ వ్యాపారం, మీ చదువు, వీటి తర్వాత మీకు ముఖ్యం అయ్యప్పే అనుకోండి. ఈ 48 రోజుల దీక్షలో వేరే వ్యాపకం పెట్టుకోకండి. స్వామి నామాన్ని మనసారా నోరారా స్మరిస్తూ ఉంటే అయ్యప్ప అఖండ ఆయురారోగ్యాలు కల్పిస్తాడు, మనకి ఇంకా ఉన్నతి కలిగిస్తాడు, మన ధర్మం ఇంకా ఉజ్వల స్థితిలోకి వెళుతుంది, మన దేశం ఇంకా గొప్ప స్థాయిలోకి వెళుతుంది. స్వామి శరణమయ్యప్ప. చాలా సంతోషం స్వామి, ఈరోజు మా పూజా మండపానికి విచ్చేసి చాలా చక్కగా అనేక విషయాలను మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు వారందరి తరపున మరొక్కసారి మీకు ధన్యవాదాలు, నమస్సులు తెలియజేసుకుంటూ స్వామియే శరణమయ్యప్ప. భక్తి టీవీ వారు మాకు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా వారికి శతసహస్ర వందనాలు తెలియజేసుకుంటూ, నేను చెప్పిన విషయాల్లో ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా నేను పెద్ద ప్రవచనకర్తని కాదు, స్వానుభవంతో చెప్పినవే ఇవన్నీ. అయ్యప్ప మా భగవంతుడు, అయ్యప్పను ఆరాధించిన వాడికి ఏ లోటు లేదు. శరణమయ్యప్ప. చాలా సంతోషం స్వామి. వీక్షించారుగా అయ్యప్ప గురించి, అయ్యప్ప మాల ధారణకి సంబంధించి, శబరిమలకు సంబంధించి అనేక విషయాలు ఈరోజు శ్రీ రమణ గురుస్వామి గారి ద్వారా మనం తెలుసుకున్నాం. అలాగే శబరిమలలో జరిగే విశేష క్రతువులన్నీ కూడా భక్తి టీవీ నిత్యం ప్రత్యక్ష ప్రసారాల ద్వారా మీకు అందజేస్తూ ఉంటుంది. వాటిని కూడా వీక్షించి తరించండి. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.